త్వరలో తెలంగాణలో రామరాజ్యం వస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మోదీ పాలనను దేశమంతా కోరుకుంటోందన్నారు. బీజేపీ పాలనపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. అది నమ్మి కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నారు. గతంలో 4 స్థానాల నుండి 8 స్థానాలకు బీజేపీ వచ్చిందన్నారు. త్వరలో అది 88కు చేరుతుందన్నారు బండి సంజయ్. విజయవాడలోని ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్తిగా మోడీ గారి హవా తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కొనసాగింది. వాటి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో సరే ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇక్కడ వాతావరణ నిర్మాణం తెలంగాణలో వారు 1 సైడ్ లెక్క భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 8 సీట్లకు వచ్చింది. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి 3 ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో 8 సీట్లు వచ్చినాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 8 పక్కన 8 జోడిస్తాం. 88 సీట్లు పక్క నెక్స్ట్ కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పక్క గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది రామరాజ్యం, మోడీ రాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం. దక్షిణాదిలో బీజేపీ తన మార్పుని ఏర్పాటు చేసుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా గెలిచేటందుకు ప్రయత్నాలు చేస్తుంది. పొలిటికల్ పార్టీ మన స్వచ్ఛంద సంస్థ కాదు కదా. పొలిటికల్ పార్టీ తప్పకుండా అధికారం రావాలని కోరుకుంటాం. అనేక ప్రణాళికలు తయారు చేసుకుంటాం. ప్రజలకు చెప్తాం, వాస్తవాలు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ లెక్క తప్పుడు ప్రచారం చేసేటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దానికి ఒప్పుకోరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక తప్పుడు ప్రచారం చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేసింది. ఎక్కడ ఎవరు అనకుండా కూడా రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చి గెలిచే ప్రయత్నం చేసింది. అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కూడా వివాదాస్పదం చేసింది. అక్షింతలను హేళన చేసారు. రామ్లవారు ప్రసాదాన్ని హేళన చేసారు. ధర్మానికి వ్యతిరేకంగా ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ పట్టించుకోవాలి. పట్టించుకోకపోవడం వల్లనే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి ఇండియా ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీకి నూకలు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో భూస్థాపితం చేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయని ప్రజలు కూడా మేము పొరపాటు చేస్తాం అని చెప్పి ఆలోచించే పరిస్థితి దేశంలో ఉంది. కాబట్టి నిరంతరం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని మాత్రం కోరుకుంటారు. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సాహసోపేతమైన కఠిన నిర్ణయాలు కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి అప్పుడు రాబోయే రోజు కూడా అందరూ కలిసిమెలిసి శక్తివంతంగా పూర్తిగా మోడీ గారి హవా తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కొనసాగింది. వాటి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా